ఇవన్నీ కూడా తెలియజేయగలం. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఏ అధికారి అయితే పోలీసు గాని, రెవెన్యూ గాని, మైనింగ్ గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని అందరి మీద చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కీ ఉందేమో చూడండి. డిపార్ట్మెంట్తో మాట్లాడా, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడా. ఎవరు మాట్లాడినా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మేము మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నా కానీ ఏ ఒక్క అధికారి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం దురదృష్టకరం. ఈ రోజే కాదు, గత 4 రోజుల నుంచి అన్ని పత్రికల్లో కూడా వెంకట్ రెడ్డి ఏపీ మైన్స్ ఏడి, ఏపీ మైన్స్ అతని పేరేంటి, వెంకట్ రెడ్డి ఏ విధంగా అడ్డగోలు తవ్వకాలు చేస్తా ఉన్నాడు అనే దానికి ఇదే నిదర్శనం. చూడండి, ముట్టుకోండి ఎంత వేడిగా ఉందనే చూడండి ఇంజను. ఇక్కడ ఇసుక తవ్వకాలు తవ్వకపోతే ఇప్పుడు మేము వచ్చేసరికి ఇంజిన్ ఆపేసి ఇక్కడి నుంచి ఆపరేటర్లు పారిపోయారు. కాలుతుందండి, వేడిగా ఉంది అదంతా ఆయిల్.